అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. సో ఈ రోజు నాతో పాటు ఉన్న ఈ స్పెషల్ పర్సన్ మాత్రం పొట్టి పొట్టి గౌనులు వేసి మమ్మల్ని ఊరిస్తారు. అమ్మాయిల వెర్షన్ మీతో పర్సనల్ గా డిస్కస్ చేసేటప్పుడు అమ్మాయిలు ఏం క్వశ్చన్స్ అడిగేవాళ్ళు మీకు? వాళ్ళు ఎంజాయ్ చేశారు. సరే, ఇంతకీ మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా? లేదు నాన్న. సో ఈ పుష్ప సాంగ్ వచ్చిన తర్వాత మాత్రం సో రీసెంట్ గా 11 days బ్యాక్ రిలీజ్ అయిన పొట్టిదాయి కాదమ్మా గట్టిదాయమ్ము. అమ్మాయిలకి బాగా తెలుసు ఏంటి మల్లెపూలు చూపించి మగోడు ఎక్కడ నొంగాలో అది మీకు. ఇప్పుడు అమ్మాయిల గురించి ఎలా రాస్తున్నారు, అబ్బాయిల గురించి నాకు అలా కావాలి. అతనేమో మాయా మాయా అని రామ్ గారు. స్పెషల్గా ఈ ఇంటర్వ్యూ తరపు నుంచి వాళ్ళిద్దరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. పార్టీ లేదా పుష్ప? కొన్ని కోట్ల నక్షత్రాల మధ్య దాగి ఉన్న సందమామలా ఉంటారు. సో ఆ వెలుగు అప్పుడు కూడా సుమన్ టీవీలో వెలుగుతూనే ఉంటుంది. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు నాతో పాటు ఉన్న ఈ స్పెషల్ పర్సన్ మాత్రం ఒక ఫోక్ మీద మామూలుగా పరిగెట్టట్లేదండి. జస్ట్ ఒక సాంగ్ పాడి అది టెలికాస్ట్ చేస్తే కొన్ని మిలియన్స్లో ట్రెండ్ అవుతుంది. ప్రతి సెలబ్రిటీ రీల్స్ షార్ట్స్ పక్క తగ్గేదేలే అంటున్నారు అనమాట. సమంత గారి సాంగ్ నుండి స్టార్ట్ చేస్తే ఈరోజు పల్సర్ బండి వరకు మామూలు ట్రెండ్ లేదు. సో మరి ఆ పల్సర్ బండి మీద తిని ఎవరిని ఎక్కించుకొని వెళ్ళారో కనుక్కుందాం. హాయ్. హాయ్ మేడం. ఏంటండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అంటే ఏంటి ఇంకా ఎన్ని దాచి ఉంచారేంటి? ఉన్నాయి, చాలా ఉన్నాయా? బ్రేక్ మాత్రం ఇచ్చింది సమంత గారి సాంగ్ అని చెప్పొచ్చు. అదే కదా, అది లేకపోతే ఈరోజు అంత లేకపోయి ఉండేది. కానీ అసలు ఫస్ట్ ఆ లైన్స్ పాడండి, ఫస్ట్ సమంత గారి లైన్స్, తర్వాత నేను మీతో మాట్లాడతాను. తప్పకుండా మేడం. పొట్టి పొట్టి గౌనులు వేసి మమ్మల్ని ఊరిస్తారు, బొడ్డు కిందకి చీరన గట్టి ముగ్గుల్లో దింపేస్తారు. గౌను కాదు చీర కాదు మీ టార్గెట్టే మీ మండి, సందు దొరికిందంటే చాలు మీ ఆడబుద్దే వంకర బుద్ధి. ఊ అంటావా పాప, ఊ అంటావా పాప. బుల్లెట్ బండి వేసికొస్తే భలేగా ఉన్నావంటారు, ఏసీ కారుతో ఎంకోడొస్తే బండికి బాయే చెప్తారు. బండి కాదు కారు కాదు ఛాన్స్ కోసం చూస్తారు, అసలుకి సత్యం ఏమిటంటే మీ ఆడబుద్దే వంకర బుద్ధి. ఊ అంటావా పాప, ఊ అంటావా పాప. సరే, ఈ సాంగ్ మీద బాయ్స్ అందరూ చాలా హ్యాపీగా చక్కగా కట్ చేసుకొని బాగా పెట్టుకున్నారు. మరి అమ్మాయిల వెర్షన్ మీతో పర్సనల్ గా డిస్కస్ చేసేటప్పుడు అమ్మాయిలు ఏం క్వశ్చన్స్ అడిగేవాళ్ళు మీకు? వాళ్ళు ఎంజాయ్ చేశారు, ఎవరు నన్ను ప్రశ్నించలేదు ఇంతవరకు. అయితే ఇప్పుడు నేను ప్రశ్నించాల్సింది ఏంటి, ఆడవాళ్ళది వంకర బుద్ధ అంటే మగవాళ్ళది మాత్రమే తిన్నమైన బుద్ధ? మరి ఆల్రెడీ పాటలు అన్నారుగా ఏమని, మగవాళ్ళది కూడా వంకర బుద్ధి అని. మరి మగవాళ్ళ మీద ఎన్ని సాంగ్స్ రాలేదు? ఏమో మరి, కాకపోతే నేను ఆ ఉద్దేశంతో అయితే రాయలేదు. ఒక పాటను పాటలాగా తీసుకుంటారని అనుకోండి. అయ్యో, ప్రతిసారి అంటే ఒక ఐటమ్ సాంగ్ వస్తే అమ్మాయిని మాత్రం మంచిగా సాంగ్స్ లో పెడతారు. ఒక అబ్బాయి మాత్రం పౌరుషం వచ్చి వెంటనే ఒక అమ్మాయి మీద రాసేసాడు. లేదు అలా పౌరుషం ఏం కాదు, లైక్ అలా రాస్తే అయినా కొంచెం నేను నాకంటే ఒక గుర్తింపు వస్తుంది ఒక ఆలోచనతో చేస్తాను, అంతేగాని. చూసారా, గుర్తింపు వస్తుందని తప్పలేదులేండి. చూసారా, ఆడవాళ్ళ వల్లే గుర్తింపు వచ్చింది. తప్పకుండా ఒప్పుకుంటారా మరి? అయితే ఓకే, నాకు సాటిస్ఫైడ్ అయింది. లేదు, జస్ట్ సరదాగా చెప్పాను. అంటే పాటలు అదంతా ఓకే, బట్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ట్రెండింగ్ కూడా చాలా మంది బాయ్స్ అందరూ ఎంజాయ్ చేశారు. నిజంగా కదా, బైక్ మీద వస్తుంటే అమ్మాయి పట్టించుకోవట్లేదంట, అదే కార్లో ఏసీ కార్లో వస్తే మాత్రం పట్టించుకుంటుందంట. సరే, ఇంతకీ మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా? చూడండి కొంచెం వీడియో వెళ్ళాక, విజయనగరం వచ్చిన తర్వాత ఎవరైనా ఉంటే కదా మేడం చూడడానికి. అదే అందుకే మీరు ఇంత ఇదిగా రాశారు. అప్పుడు తను రాసి అడిగి ఉండేది ఆ అమ్మాయి, ఏంటి అసలు ఇలా రాసావని కదా. మరి అడిగి ఉండేదేమో బహుశా. లేదు, సూపర్, నిజంగా చాలా మంచి వైరల్ అయింది. ఎంతో మంది ఆ సాంగ్ కి ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేశారు. అండ్ నాకు ఇప్పుడు డౌట్ ఏంటంటే పల్సర్ బైక్ అనేది మంచిగా సాంగ్ రిలీజ్ చేశారు, మరి ఎందుకని అది ఆల్బమ్ చేయలేదు? ఎంతో మంది ఆల్బమ్ చేశారు ఆ సాంగ్ మీద, మీరేంటి ఇంత లేట్ గా? లేదు మేడం, ఇప్పుడు హెచ్ఐడి నేను రావడానికి మెయిన్ రీజన్ అదే. సో వేములవాడలో షూట్ అయింది, ఆ రాజాన ఆశీస్సులతో స్టార్ట్ చేసాం. ఒక 2 days షూట్ అయిందనమాట.
ఇది ప్రొడక్షన్ కూడా చాలా మంది అడిగారు మేడం, పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు అడిగారు. కాకపోతే ఎంత ఎంత మంచి ప్రాజెక్ట్ మళ్ళీ నేను చేయగలుగుతాను లేదో అన్న ఒక నమ్మకంతో ఇది మనమే చేద్దామని ఇన్ని రోజులు కష్టపడిన డబ్బులు రూపాయి అంతా పోగేసి మొత్తం ఒక 2 లక్షలు బడ్జెట్ పెట్టి నా సొంత ప్రొడక్షన్తో చేశాను మేడం. సో సింగర్ అంటే నా వాయిస్ పరంగా మా ఆంధ్రాలో మ్యాక్సిమం మా 3 జిల్లాలకు అందరికి ఐడెంటిఫై ఉన్నాను. సో అందులో ఆర్టిస్టులు చూసుకుంటే మన తెలంగాణ ప్రాంతంలో అయినటువంటి ఇప్పుడు తెలంగాణ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ కావచ్చు, లేకపోతే జానపదాలు కావచ్చు, ఈ అన్నిటికి కూడా యూట్యూబ్లో మంచి ట్రెండింగ్లో ఉన్న వ్యక్తి టోనీ టిక్ అని మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో అతను హీరోగా తీసుకున్నాను, రమ్య గారిని హీరోయిన్గా తీసుకున్నాను. జనతా బబ్బులు అంటే మ్యాక్సిమం లవ్ ఫెయిల్యూర్ చూసిన ప్రతి ఒక్కరికి జనతా బబ్బుల కోసం తెలుసు. సో అన్న కెమెరామెన్గా తీసుకున్నాను. మా కొరియోగ్రాఫర్ వచ్చి జానా అని తీసుకున్నాను, రఘు జానా అని తీసుకున్నాను. సాంగ్ అంటే చాలా బాగా వచ్చింది. నేను అనుకునే దానికంటే చాలా గట్టిగా వచ్చింది. అది మరొక 1 or 2 డేస్లో ప్రోమో రిలీజ్ చేస్తాను. సో ఈ మంత్ 20వ తారీఖున ఫుల్ సాంగ్ వస్తుంది. చాలా భారీ ఎత్తున ఉంది మరి. సూపర్. అంటే ప్రతి పర్సన్స్ అంటే ఫిలిం బ్యాక్గ్రౌండ్లో ఉంటూ మంచి ఫినాన్షియల్గా ఉన్నవాళ్ళు ప్రొడ్యూస్ చేసి ప్రొడక్షన్ పెట్టుకొని అంత బడ్జెట్స్ ఇస్తూ చేసే లెక్క వేరుంటుంది. బట్ మీరంటూ ఒక మంచి అంటే ఆపర్చునిటీ కోసం వెతికే ఒక పర్సన్ కష్టపడి రూపాయి దాచుకొని 2 lakhs పెట్టి ప్రొడ్యూసింగ్ చేసింది అనేది చాలా పెద్ద విషయం అనే చెప్పొచ్చు. సో అంత హెవీ బడ్జెట్తో చేశారు కాబట్టి ఆల్రెడీ సాంగ్ హిట్. సో ఆల్బమ్ కూడా సూపర్ డూపర్ హిట్. మీరు పెట్టే ఈ 2 lakhsకి 5 lakhs ప్రాఫిట్తోని మంచి సక్సెస్ఫుల్ వస్తుంది. మళ్ళీ దాంతో ఇంకొక ఆల్బమ్ కూడా చేస్తారు. ప్రెసెంట్ ఒకవేళ యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్కమ్ లైక్ నా పర్సనల్గా ఏం యూజ్ చేసుకోవట్లేదు. ఆ ఛానల్ని ఇంకా డెవలప్ చేస్తున్నాను. సో సాంగ్స్ కానీ ఇలా షార్ట్ ఫిల్మ్స్ అని ఇలా ప్లాన్ చేస్తున్నాను అనమాట. ఎక్సలెంట్. మరి పల్సర్ బండి పాట పాడరా మరి? అసలు సమస్య లేదు, ఇక్కడ నుండి పంపించం కూడాను. తప్పకుండా పాడుతాం. చింపురు జుట్టు దాని శివలెరకన చుట్ట దాని చేతి లగ్గి పెట్టి దాని ఉంగరాల మెట్ట దాని నీ నటంటాడదాన్ని కాదు బావో పలసర బైక్ మీద రాను బావా. నీ నటంటాడదాన్ని కాదు బావో పలసర బైక్ మీద రాను బావా. కాలేజీ టైంలోన కన్ను కొట్టి పిలిచినావు నేను రాను పో అంటే కళ్ళు ఎర్ర చేసినావురా. నీ నటంటాడదాన్ని కాదు బావో పిల్లవాగాని నేను రాను బావా. నీ నటంటాడదాన్ని కాదు బావో పిల్లవాగాని నేను రాను బావా. పంచమామిడి తోటకాడ కళ్ళతోటి సైకి చేసి మళ్ళీ పూలు చూపించి చెయ్యబట్టి లాగినావురా. నీ నటంటాడదాని కాదు బావో నీలాంటోడికి సనువివ్వన బావా. నీ నటంటాడదాని కాదు బావో నీలాంటోడికి సనువివ్వన బావా. నీ నటంటాడదాని కాదు బావో పలసర బైక్ మీద రార బావా. ఓకే, థ్యాంక్ యూ మేడం. కాదు, మంచి ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, మంచి యాక్టింగ్ టాలెంట్ ఉంది. అదే మీరే హీరోగా చేయొచ్చు కదా, మంచి పాపులర్ అయ్యారు. మరి ఎందుకు ఇంకొక పర్సన్ని పెట్టి చేయడం? అవును, ఒక 15-20 days ప్రాక్టీస్ చేస్తారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉన్నాయి, చేతిలో చాలా ఉన్నాయి కదా, అన్నీ మనసులో ఎక్కడో మూల చేద్దామని చెయ్యాలి కదా, అన్నిటిలో రాణించాలని. రీసెంట్గా ఒక సాంగ్ అది రిలీజ్ చేసాము, పొట్టిదాయి కాదమ్మా గట్టిదాయం అని. అది రిలీజ్ చేసి 10-11 days అవుతుంది. అది కూడా 6 లక్షల వ్యూస్ వచ్చాయి, చూసాను. ఆ సాంగ్ అది చెయ్యాలనుకుంటున్నాను. అది మా ప్రాంతంలో ఎక్కడ ప్లాన్ చేద్దామని. కాదు, ఏంటంటే ప్రతి దాంట్లోని కూడా ఒక ఆడవాళ్ళ మీద ఏదో ఉంది గట్టిగా. ఏముంది మేడం, ఇది లేడీస్ కి ఫేవరే కదా ఈ సాంగ్ పల్సర్ బైక్. నేను ఇలాంటి దాన్ని కాదు, చాలా మంచి లేడీస్ మీద బానే ఉంది. అంటే పాటలు ఆడవాళ్ళని చాలా ఇష్టం మేడం, అందుకే. అంటే మంచి వాయిస్ ఉంది. ఈ లిరిక్స్ అంతా మీరే రాసుకుంటారా? అంటే ఎలా వస్తుంది ఆలోచన? అదే పని మీద ఉంటున్నాను కదా మేడం, ఇంకా రెండో ఏం లేదు. ఇదే పని కట్టుకొని ఉంటాను అనమాట. ఈవెంట్స్ ఆడుకుంటూ ఈవెంట్స్ లేని టైంలోని ఒంటరిగా ఉండేటప్పుడు అలా ఏదో ఒకటి ట్యూన్, అలా ఒక ట్యూన్ ముందు ఫిల్అప్ చేసుకుంటాం. దానికి అనుగుణంగా అంటే నేను రాసుకున్న లిరిక్స్ ఎలా ఉంటాయంటే మనం మాట్లాడుకునే మాటలు. సో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో ఉంటాయి అనమాట. విలేజ్ కల్చర్ నుంచి సిటీ కల్చర్ వరకు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఓపెన్గా చెప్తున్నాను, ఆల్రెడీగా ఎంజాయ్ చేస్తున్నారు. ముసలి కూడా బాగా లైక్ అయిపోయింది ఈ పల్సర్ బైక్ అనమాట. అంటే ప్రతి ఒక్కరు నచ్చాలన్న ఆలోచనతో నేను రాసుకుంటున్నాను. సో అది అందరికీ రీచ్ అవుతుంది. ఎక్సలెంట్ అండి, నిజంగా చాలా బాగుంది. అంటే ఎక్కడో పర్సన్ అది ఒక సాంగ్ వరకు మాకు రమణ ఎవరో తెలియలేదు కదా, అంత మంచి సక్సెస్ జోన్లోకి వచ్చారు. ఆఫ్టర్ ఆ అంటావా ఊ అంటావా సాంగ్ తర్వాత మీ లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ అయింది?
ఎలాంటి ఈవెంట్స్కి మీరు వెళ్తున్నారు? సో అభిమానించే అభిమానులు సెల్ఫీస్తో వీడియోస్ పెడుతున్నారు. అవునవును. సో అంటే లైక్ అదొక డిఫరెంట్ ప్రపంచం. ఇంకా అది దాని మాటలతో చెప్పలేను మేడం. ముందు లైఫ్ స్టైల్, ఆఫ్టర్ లైఫ్ స్టైల్ ఎలా చెప్పండి, ఎలా చేంజ్ అయింది? ముందంటే ఏదో మా మూడు శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ వరకు రమణ రేలంటే కొంచెం యాక్టివ్గా ఉంటాడు, బాగా చేస్తాడు ఈవెంట్. సో మనోడికి ఇవ్వచ్చు అనే ఆలోచన ఉండేది. సో ఈ పుష్ప సాంగ్ వచ్చిన తర్వాత మాత్రం సో డబ్బుల పరంగా కావచ్చు, ఏ విధంగా అయినా నేను ఎంత అంటే అంత ఇవ్వడానికి వాళ్ళు రెడీ అవుతున్నారు. ఈ పల్సర్ బైక్ సాంగ్ వచ్చిన తర్వాత మా అనకూడదు కానీ, సో నేను అన్నమాట కాదు, ఎదుటి వాళ్ళు సెలబ్రిటీ హోదా వచ్చేసింది నీకు, సో నువ్వు పక్క రావాలి. నేను రాకపోతే ఈవెంట్ బుక్ చేయట్లా, లేదన్నా నాకు ఇలా వేరే సూట్ ఉందన్న మా టీంని పంపిస్తున్నా అంటే నువ్వు లేకపోతే మాకు వద్దు అనే స్థితిలో ఉందంటే, సో నాకు వాళ్ళు ఎంత ప్రిఫరెన్స్ చేస్తున్నారనేది నాకు అర్థమవుతుంది. సో అంటే నేను 0 స్థాయి నుంచి నేను ఏ స్థాయి వరకు వెళ్ళాను అనేది నాకు అర్థమైంది వాళ్ళు ఆడే మాటలు బట్టి. ఆ మూమెంట్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో అది ఒక కళాకారుడికే సాధ్యం అవుతుంది. అలాంటి మూమెంట్ కోట్లు ఇచ్చిన కొనలేమన్నమాట. సో నేను కళాకారుడికి పుట్టడం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఈ 5 సంవత్సరాలు చాలా ఫేస్ చేశాను. సో కళమ్మ తల్లిని నమ్ముకుని 5 సంవత్సరాలు అయింది. సో ఆ తల్లి నా మీద జాలి చూపించి ఈ సంవత్సరం నన్ను గట్టిగా నమ్మేసింది, బాగా మామూలుగా లేదు. సో బాగుంది, ఫీల్ అయితే చాలా బాగుంది. సో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒకసారి ఒక సాంగ్ హిట్ కొడితే అన్నీ మర్చిపోతాం కదా, కానీ గట్టిగా స్ట్రాంగ్గా ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి రమణ? ఎందుకు ఎమోషనల్ అవుతున్నారు? లేదు లేదు, అలా ఏం లేదు. ఏమైంది, ఏం గుర్తొచ్చింది? అలాంటిదేం లేదు మేడం, ఎమోషనల్ ఏం లేదు. కరెంట్ వాటర్ లేదు మేడం, అలాంటిది. చెప్పండి. ఎమోషనల్ అంటే లైక్ 5 years పడ్డ కష్టం. ఓవరాల్గా చెప్పాలనుకుంటే మాది విజయనగరం జిల్లా మేడం, మెరకముడద మండలం, ఎక్కడో మారుమూల ఉండే ప్రాంతం కొరలాం. సో నేను 10th క్లాస్ వరకు చదువుకున్నాను. అమ్మ నాన్న వ్యవసాయం చేసుకుంటూ జర్నీ చేశారనమాట. వాళ్ళు కష్టపడితే కానీ మేము 3 పూటలు తినలేని పరిస్థితి. అంతా బాగానే అయింది. 10th క్లాస్ బాగానే మార్క్స్ కూడా బాగానే వచ్చాయి. చదువుతానంటే ఇంటికాడ పరిస్థితులను బట్టి మా నాన్న చదివించలేకపోయాడు. ఆ 1 year కూడా మా నాన్న ఆవులు కాసేవాడు అనమాట. నేను కూడా ఒక 1 year ఆవులు కాసాను. సో నేను ఎలాగ ఊర్లో ఉండిపోతే కరెక్ట్ కాదనే ఆలోచనతో ఒక కోల్ మైనింగ్లో మెకానికల్ గ్రేడర్ హెల్పర్గా నేను జాయిన్ అయ్యాను అనమాట. 1800 నెలకి జీతం వచ్చేది. సో అమ్మ నాన్న ఆ చిన్న వయసులోనే, మహా అయితే నాకు 16 సంవత్సరాలు ఎంత ఉంటుంది, అమ్మ నాన్న అప్పుడు విడిచిపెట్టేసి ఇక్కడ రామగుండం అని ఇక్కడ తెలంగాణ ప్రాంతమే వచ్చి వర్క్ చేశాను అనమాట. 7 years వరకు అదే వర్క్లో ఉన్నాను. 1800 జీతం నుంచి 35,000 శాలరీ వరకు అందులోనే అలాగ రన్ అయ్యాను అనమాట. అయిన తర్వాత నాకు విలేజ్లో భవాని మాల వేసేటప్పుడు నేను ఒక 3 times మాలధారణ వేసాను అనమాట. విలేజ్లో భజన కార్యక్రమాలు అవుతుంటాయి. ఆ భజనలో నేను బాగా పాడేవాడిని, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చెప్పేవారు. సో నాలో అంటే సింగింగ్ సెక్షన్, అంటే సింగింగ్ కూడా నేను బాగా పాడుతున్నాను అనేసి వాళ్ళందరూ గుర్తింపు ఇవ్వడంతో జానపదాలు యూట్యూబ్లో ఏవైతే ఉన్నాయో, మా స్టేజ్ ఈవెంట్స్తో ఏవేవి సాంగ్స్ అయితే చేస్తారో అవన్నీ కూడా నేను రోజుకు ఒక పాట నేర్చుకోవడానికి ఆలోచనతోటి నెల రోజుల్లో పాటలన్నీ నేర్చుకున్నాను అనమాట. మా టీవీ సింగర్ కోరాడ జానకిరావు గారని, ఆయనకి కాల్ చేసి అన్న ఇలా అవకాశం కావాలి ఇలా అంటే, అన్న పిలిపించి ఒక 5 స్టేజ్ ఈవెంట్లు తీసుకెళ్ళాడు. తర్వాత ఎల్ఆర్ఎల్ వెంకటేష్తో ఒక 8 నెలలు టైఅప్ అయ్యి ఇద్దరం కలిసి చేసాము. అప్పుడు నా మీద నాకు చిన్న కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట. సో నేను కూడా టీం రన్ చేయగలుగుతానని. అప్పుడు రమణ రేలా అనే ఒక టీం ఏర్పాటు చేశాను. సో నాకు ఉపాధి కల్పించుకుంటూ మా అమ్మ నాన్న బాగా చూసుకుంటూ నా కింద 10 మంది స్టాఫ్ ఇప్పుడు ఉన్నారు ప్రజెంట్ అయితే. ఈ గత 5 సంవత్సరాలు అయింది ఇప్పుడు టీం రన్ చేసి. ఇప్పటికీ ఒక 1000-1200 స్టేజ్ ఈవెంట్ చేస్తూ ఉంటాను అనమాట. ఇన్ని చేశాను కానీ ఈ టైంలో అనేకమైన మాటలు ఇంకా విలేజ్లో కావచ్చు, చుట్టుపక్కల కావచ్చు, ఫ్రెండ్స్ విషయంలో కావచ్చు, సక్రమంగా 35,000 జీతం వచ్చేది, ఏసీలో కదా డ్యూటీ, అవన్నీ వదులుకొని ఎందుకు ఇలా స్టేజ్ ప్రోగ్రాంలు అంటావు, ఊరు తిరుగుతూ ఉంటావు, ఆడవాళ్ళతో గెంతుతావు, ఇవన్నీ నీకు అవసరమా అని ఊర్లో వాళ్ళు ఆడవాళ్ళు ఉంటారు కదా, అమ్మ దగ్గర చెప్పడం, అమ్మ ఏమో నా దగ్గరకు వచ్చి ఆడవడం, ఎక్కడ వద్దు నువ్వు వెళ్ళిపో అనేది. అమ్మకి నేను ఒకటే చెప్పాను, అమ్మ నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదమ్మా. సో నేను చేస్తుంది దొంగతనం కాదు, రంగుతనం కాదు, నేను కష్టపడుతున్నాను, నాకు మనసుకు నచ్చిన పని నేను చేస్తున్నాను. సో నన్ను నేను చూసుకుంటే నేను మిమ్మల్ని దగ్గరుండి నేను చూసుకోగలుగుతున్నాను అమ్మ, ఎవరేటనే నువ్వు పట్టించుకోకు, మనకంటూ ఏదో ఒక రోజు వస్తుంది, అవన్నీ చెరిగిపోతాయి అమ్మ అని అన్న. సో మొన్న ఈ సక్సెస్ వచ్చిన తర్వాత మా అమ్మ ఆనందం అయితే, అమ్మ నీకు చెప్పాను కదమ్మా వెయిట్ చేయాలి ఆ రోజు కోసం, కాకపోతే కొంతమందికి సంవత్సరం పడుతుంది, కొంతమందికి 2 సంవత్సరాలు పడుతుంది, నాకు 5 సంవత్సరాలు పట్టింది. ఈ మాటలన్నీ ఊర్లో జనాలే తుడిసేశారు కదమ్మా, నువ్వేం ఫీల్ అవ్వకనేసి అమ్మకి చెప్పాను. అమ్మ కూడా చాలా ఖుషి అయింది. సూపర్. థ్యాంక్ యూ మేడం. సరే, మీరు పాటలు రాయడం ఇవన్నీ అంటే ఎలా వెంటనే ఏదైనా ఒక ఆలోచన వస్తే లిరిక్స్ పెట్టేయగలుగుతారా? అంటే నేను ఎక్కువ నాకు ట్యూన్స్ ఎలా వస్తాయంటే బైక్తో వెళ్ళేటప్పుడు సింగిల్గా జర్నీ చేసేటప్పుడు ఏదో పాడుకుంటూ పోతా, అలా పిచ్చోళ్ళ
పాడుకుంటూ పోయేటప్పుడు ఏదైనా కొత్త ట్యూన్ వచ్చింది అనుకుంటే వెంటనే బైక్ ఆపి మొబైల్ తీసుకొని రికార్డింగ్ చేసుకుంటా. ఇంటికి వెళ్ళగానే పేపర్ వర్క్ చేస్తాను అనమాట, రఫ్గా లిరిక్స్ ఏవో ఒకటి. సో మళ్ళీ అది ఆ లిరిక్స్ రఫ్గా రాసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఉన్న ట్రెండ్కి అనుగుణంగా మళ్ళీ జనాలకి నచ్చే విధంగా రాసుకొని మళ్ళీ మాకు ఈ పల్సర్ బైక్ కావచ్చు, ఈ పుట్టదే కాదని దీనికి మ్యూజిక్ ఇచ్చింది అయితే మా టీంలో అబ్బాయే సాయి, సంతోష్. వీళ్ళిద్దరు నాకు బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు. వీళ్ళని రూమ్కి రప్పించుకోవడం, నాకు నచ్చే విధంగా వాళ్ళు రఫ్గా ఒక మ్యూజిక్ ఇస్తారు, అది నచ్చలేదు, ఇది కాదు అంటే వాళ్ళు నా మాట వింటారు. ఒక ఫైనల్ ట్రాక్ వచ్చిన తర్వాత పెందూర్తులో నేను రికార్డింగ్ చేస్తాను అనమాట. జాన్ విక్టర్ అని అన్న మంచి ఫ్రెండ్లీగా ఉంటాడు, అన్న దగ్గరికి వెళ్ళి రికార్డింగ్ చేస్తాను. ఎడిటింగ్ ఇవన్నీ కూడా నేనే చేస్తాను, ఇంకా వేరే వాళ్ళు ఎవరికి ఛాన్స్ లేదనమాట. ఎడిటింగ్ అంతా నేనే చేసుకుంటా. కాదు ఈ పల్సర్ బండి అనేది లేదు, హోండా ఎస్పీ 125 పల్సర్. అంటే బండి మీద వెళ్తే గుర్తొస్తుంది అన్నారు కదా, సో ఈ పల్సర్ కూడా మీ బండేనేమో? లేదు, ఇప్పుడు ప్రెసెంట్ యూత్కి అనుగుణంగా ఉంది కదా, బుల్లెట్ బండి కోసం వచ్చింది, ఇది పల్సర్ బండి పెడదామని ఆ థాట్ అనమాట, అంతే. నెక్స్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ ఏమో పార్ట్ 2 ఉంది ఇది. ఓ పుష్పల పార్ట్ 2 ప్లాన్ చేశారు. ఆల్రెడీగా లిరిక్స్ మొత్తం కంప్లీట్ అయ్యి కొంచెం మ్యూజిక్ వేరే సొంత అంటే అది ఆల్రెడీ వినేశారు కదా, కొంచెం రొటీన్ కాకుండా కొంచెం డిఫరెంట్గా మార్చి చేద్దామని. సో రీసెంట్గా 11 days బ్యాక్ రిలీజ్ అయిన పొట్టిది కట్టి సాంగ్ మరి పాడతారా? తప్పకుండా మీద పాడండి. పొట్టిదాయి కాదమ్మా గట్టిదయము, దీనికి పావు సేరు ముక్కు పొడగ ఎక్కువయము. పొట్టిదాయి కాదమ్మా గట్టిదయము, ఇది మొగుడు కొట్టిన దెబ్బలకి లొంగదయము. పొట్టిదాయి కాదమ్మా గట్టిదయము, దీనికి పావు సేరు ముక్కు పొడగ ఎక్కువయము. పొట్టిదాయి కాదమ్మా గట్టిదయము, ఇది మొగుడు కొట్టిన దెబ్బలకి లొంగదయము. పొట్టిదాయి కాదమ్మా గట్టిదయము, లవ్ అంటూ నా వెనకే తిరిగిందమ్ము. పొట్టిదాయి కాదమ్మా గట్టిదయము, దాని వేలుకున్న ఉంగరాలు నావేనమ్ము. కాకినాడ జంక్షన్లో కన్ను కొట్టినాది, ఆ శ్రీకాకుళం జంక్షన్లో చెయ్యబట్టినాది. మధురవాడ సెంటర్లో ముద్దులాడినాది, ఆ బొగ్గ మీద మరక చూసి మనసే లాగింది. పొట్టిదాయి కాదమ్మా గట్టిదయము, దీనికి పావు సేరు ముక్క పొడగ ఎక్కువయము. పొట్టిదాయి కాదమ్మా గట్టిదయము, ఇది మొగుడు కొట్టిన దెబ్బలకి లొంగదయము. చీపురుపల్లి జంక్షన్లో సరసమాడినాది, అస్తపురం సెంటర్లో ఆటలాడినాది. చీపురుపల్లి జంక్షన్లో సరసమాడినాది, అస్తపురం సెంటర్లో ఆటలాడినాది. బిజ్జుపురం సెంటర్లో బాలుడు పుట్టాడే, ఆ బాలుడికి రమణగాడు పేరే పెట్టాడే. పొట్టిదాయి కాదమ్మా గట్టిదయము, ఇది మొగుడు కొట్టిన దెబ్బలకి లొంగదయము. పొట్టిదాయి కాదమ్మా గట్టిదయము, దాని వేలుకున్న ఉంగరాలు నావేనమ్ము. గుంటూరు రోడ్డు మీద గొడవలయ్యినాయి, ఆ విజయవాడ కోర్టులోనే డాకలయ్యినాయి. గుంటూరు రోడ్డు మీద గొడవలయ్యినాయి, ఆ విజయవాడ కోర్టులోనే డాకలయ్యినాయి. మల్కాపురం సెంటర్లో మళ్ళీ కలిసినాది. అమ్మాయిలు ఆ మగవారిని ఎక్కడ నొంగ తీసుకోవాలో ప్రత్యేకంగా మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ పుట్టదే ఏం చేసింది తెలుసా? మల్కాపురం సెంటర్లో మళ్ళీ కలిసినాది, మల్లెపూలు చూపించి మంచమెక్కినాది. పొట్టిదాయి కాదమ్మా గట్టిదయము, ఇది మొగుడు కొట్టిన దెబ్బలకి లొంగదయము. పొట్టిదాయి కాదమ్మా గట్టిదయము, దీనికి పావు సేరు ముక్క పొడగ ఎక్కువయము. పొట్టిదాయి కాదమ్మా గట్టిదయము, అది మొగుడు కొట్టిన దెబ్బలకి లొంగదయము. పొట్టిదాయి కాదమ్మా గట్టిదయము, అరే లవ్ అంటూ నా వెనకే తిరిగిందమ్ము. పొట్టిదాయి కాదమ్మా గట్టిదయము, ఇది మొగుడు కొట్టిన దెబ్బలకి లొంగదయము. పొట్టిదాయి కాదమ్మా గట్టిదయము, అది లవ్ అంటూ నా వెనకే తిరిగిందమ్ము. ఎక్కడ ప్రతి పాటలో అమ్మాయి ఉంటారు, అమ్మాయి మీదే ఫోకస్ అంతా కదా. రమణగాడు ఎందుకు పేరు పెట్టాడు? అంటే నా పేరు మెన్షన్ చేస్తే కొన్ని ఫన్ జనరేట్ అవుతుందని. అంతేనా? ఏమైనా ఇది రియల్ గా జరిగింది? అలా పేర్లు కట్టి అలా ఏం లేదు. మరి చేతికున్న ఉంగరాలు ఎవరివి? ఒక సామెత ఉంది కదా మేడం, పుట్టోళ్ళు చాలా గట్టోళ్ళు అని. సో ఆ గట్టిదనం కోసం రాసుకున్నాను అనమాట, అంతే, అంతమించి ఏం లేదు. మరి చేతికున్న ఉంగరాలు నావే అంటుంటే డౌట్ వచ్చింది. అంటే గట్టిదాయి కదా, సో అది చూడడానికి చిన్నగా ఉన్నా నా దగ్గర నుంచి దౌర్జన్యంతో నా ఉంగరాలు అనేది తీసుకుంది, తన చేతికి పెట్టుకుందంట, అంతే. రియల్ లైఫ్ లోనా? ఏది రియల్ కాదు మేడం. అంటే ఏంటో మొత్తం మీరు ఇప్పుడు ఈ పాడిన పాట అంతా కూడా మీకు బాగా దగ్గరగా ఉన్నట్టు అనిపించింది.
ప్రతి పాట మీరు అలాగే అంటున్నారు. ఆ ముందు రెండు ఆడవాళ్ళు అన్నాను కానీ ఇది మాత్రం మీకు లైఫ్కి సంబంధించి అలా ఉందేమో అనిపించింది. రమణ పేరు పెట్టాడు అనగానే డౌట్ వచ్చింది ఫస్ట్ నాకు, ఎవరికి ఎక్కడ పేరు పెట్టారు అని. ఇది రికార్డింగ్ చేయకముందు స్టేజ్ మీద పాడేవన్నమాట. స్టేజ్ ఈవెంట్స్ ఎలా ఉంటాయంటే ఆ పాటలో ఉన్న విషయం వివరిస్తూ పాడుదాం అనమాట. అలా అప్పుడు అనేవన్నమాట, ఆ గ్రామంలో పంతులు లేడు, సో నేనే పంతులు వేషధారణ కట్టుకొని నేనే పేరు పెట్టానని అలా మాటలతో చెప్పి అప్పుడు ఆ పాట పాడేవన్నమాట. సో ఇది రికార్డింగ్ టైంలో కూడా మాటలు వివరించడానికి టైం ఉండదు కదా, అలా హెల్ప్ అయింది. అమ్మాయిలకి బాగా తెలుసు ఏంటి మల్లెపూలు చూపించి మగోడు ఎక్కడ నొంగాలో అది మీకు అంటే ఆడవాళ్ళకి మీకు కాదు. అమ్మో బాబోయ్, మరి మగవాళ్ళు అంత మంచోరా అంటే ఆడవాళ్ళకి తెలుసు, మరి మగవాళ్ళ బుద్ధి ఏమవుతుంది మరి? ఆడవాళ్ళని అక్కడ నేను తప్పుగా అనట్లేదు, సో ఏ లేదు చాలా బాగా పొగుడుతున్నారు అదే కదా, కానీ మీరు ఆడవాళ్ళని ఏం అనట్లేదు, కానీ ఏదో చెప్తున్నట్టుంది ఆడవాళ్ళ గురించి. ఏం చెప్పలేదు మేడం. ఒక్కటైనా మగవాళ్ళ గురించి సాంగ్ రాయండి. రాద్దాం తప్పకుండా, తిడుతూ రాయలేదు, మీ కోరిక అలాగే ఉన్నట్లుగా ఉంది. ఇప్పుడు అమ్మాయిల గురించి ఎలా రాస్తున్నారు, అబ్బాయిల గురించి నాకు అలా కావాలి. తప్పకుండా మేడం చేద్దాం. అతనేమో మాయా మాయా అని రామ్ గారు అలా రాస్తారు, మీరేమో ఇలా చేద్దాం, మీ కోరిక కూడా నెరవేరుతా మరి కొన్ని రోజుల్లో. ఇంతకు ముందు నా ఇంటర్వ్యూస్ ఎప్పుడైనా చూసారా, కలవక ముందు గానీ? చాలా చూసాను మేడం. చూసారా? అప్పుడు చూసారు కదా నన్ను, చూసాను. ఇప్పుడు కూడా చూసారు కదా. మరి నా గురించి ఏమైనా పాట పాడాలి అంటే 2 లైన్స్ ఏం వదులుతారు? మళ్ళీ పెన్ పేపర్ పట్టుకోవాలి. అది మీ ఇష్టం, పెన్ను పేపర్ పట్టుకుంటారు. పోనీ మీకోసం కవిత రాస్తా పోనీ. సరే కవిత. మీరు ఎలా ఉంటారంటే, నల్లని చీకటిలో అంతులేని ఆకాశంలో కొన్ని కోట్ల నక్షత్రాల మధ్య దాగి ఉన్న సందమామలా ఉంటారు. సో ఆ వెలుగు ఎప్పుడు కూడా సుమన్ టీవీలో వెలుగుతూనే ఉంటుంది. ఉన్నదే చెప్పాను, అనిపించిందే చెప్పాను. సో మీ ఇంట్రెస్ట్ చాలా రోజులు పెట్టి ఫాలో అవుతున్నాను కాబట్టి అనిపించింది అనిపించింది. థ్యాంక్ యూ. మొత్తానికి చందమామతో పోల్చారు, అదే చాలు. ఇది నాకు చాలా ఎక్కువ. థ్యాంక్ యూ మేడం. సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే రెడీగా రిలీజ్కి ఎన్ని సాంగ్స్ ఉన్నాయి? ఒక 6 ఉన్నాయి మేడం. అంటే వినాయక చవితి వచ్చిందంటే నేను ఫుల్ బిజీ అయిపోతాను ఈవెంట్స్ పరంగా. మరి అప్పుడు వాయిస్ కూడా కొంచెం లైవ్లో పాడడం, మంచు పడడం, ఆ డస్ట్ ఇవన్నీ వాయిస్ బాగా ఇబ్బంది అవుతుంది కాబట్టి అడ్వాన్స్గా రికార్డింగ్ చేసుకుంటున్నాను. సో ఇది ఒక షెడ్యూల్ ప్రకారంగా 20 డేస్కి ఒకసారి 20 డేస్కి ఒక సాంగ్ లేకపోతే 1 మంత్కి ఒక సాంగ్ ఒక షెడ్యూల్ మీద వెళ్తున్నాను ప్రెసెంట్ అయితే. సెలబ్రిటీస్ ఎవరైనా అప్రోచ్ అవ్వడం కానీ, యూట్యూబర్స్ కానీ వాళ్ళ మీద సెలబ్రిటీస్ అందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు నాకైతే. ప్రత్యేకంగా చెప్పి మీతో పర్సనల్ గా మాట్లాడి పిలిపించడం అట్లా ఎవరైనా పర్సనల్ గా కాల్ చేశారు చాలా మంది. పిలిపించడం అంటూ ఏం లేదు. మ్యూజిక్ డైరెక్టర్స్ అలా ఇంకా రాలేదు. శ్రీదేవి డ్రామా కంపెనీ ఆపర్చునిటీ వచ్చింది మేడం. అప్పుడు పుష్ప ఆ టైంలో వచ్చింది. జస్ట్ అప్పుడు స్క్రీన్ పరిచయం చేశారు. మళ్ళీ పల్సర్ కి పిలుస్తారు. ఇప్పుడు పల్సర్ బైక్ సాంగ్ కి పిలిచారు. జస్ట్ ఆ షూట్ కోసమే వచ్చాను హెచ్వైడి. వచ్చిన తర్వాత అది 5 సాంగ్స్ అందులో పాడాను. అది పాడిందే కాకుండా మా ప్రాంత వాసులు అయినటువంటి వైజాగ్ ఝాన్సీ టీంతో అదే సాంగ్ని కూడా ఒకే షోలో వీడియో సాంగ్ కూడా చేయించారనమాట. కొంచెం లీడ్ రోల్ అంటే ఫ్రేమ్లో ఎక్కువసేపు కనిపిస్తాను. సో ఇది కానీ బయట పెడితే మరి కొంచెం బాగుంటుంది, నాకు కొంత గుర్తింపు వస్తుంది. దాంతోపాటు ఈ సాంగ్ కూడా రిలీజ్ అవుతుంది ఈ మంత్. నాకు ఏదైనా కొంచెం స్పెషల్ అవ్వచ్చు. కొడుతున్నారు కదా స్పెషల్ అప్పటి నుంచి. సో మీరు తనతో కూడా పాడించినట్టున్నారు కదా దివ్య గారితో. సో తన ఇంటర్వ్యూ మీ ఛానల్లోనే చూసాను. చూసేటప్పుడు తను కూడా నాలాగే అవకాశం కోసం చూస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసుకున్నాను అనమాట. సో మనలాగా ఇబ్బంది పడకూడదు అనే ఒక ఆలోచనతో అప్పటికి నాది ఆల్రెడీగా ట్రెండింగ్లో ఉంది ఆ సాంగ్. కింద చూస్తే కామెంట్లు అందరూ కూడా సాంగ్ బాగుందన్న, ఫీమేల్ కూడా చేయండి అన్న, ఇంకా బాగుంటుంది అనేసి అడిగారు అనమాట. సో ఎవరు బెస్ట్ అని అలాగే ఎత్తుకుతున్న టైంలో తిని ఇంటర్వ్యూ చూసాను అన్ఎక్స్పెక్టెడ్గా. చూసిన తర్వాత ఇంకోసం తెలిసిన తర్వాత మీ ఛానల్ వారిని నెంబర్ అడిగాను. తనది నెంబర్ ఇచ్చారు. తనతో మాట్లాడి ఇక్కడ హెచ్వైడి వచ్చి తనతో పాడించడం జరిగింది. సో ఇప్పుడు తన పాట నా పాట పోటీగా వెళ్తున్నాయి వ్యూస్ అనమాట. తనవేమో 7 మిలియన్ వచ్చింది, నాదేమో 8 మిలియన్ కంప్లీట్ అయింది ఈ రోజుకి. సక్సెస్. పార్టీ లేదా పుష్ప? పుష్ప సాంగ్తో హిట్ కొట్టి లైఫ్ టర్నింగ్ చేసుకొని మరి పార్టీ ఇవ్వకుండా ఎప్పుడైనా ఓకే మేడం. ఆల్రెడీగా పార్టీ మా ఊర్లోని యూట్యూబ్ 100K సెలబ్రేషన్స్కి జబర్దస్త్ అప్పారావు గారు, తన్మయ్ గారు వీళ్ళందరూ కూడా డిన్నర్కి ఇన్వైట్ చేయడము. సో నా పిలుపు కోరిక మేరకు వాళ్ళు ఇచ్చేసి నన్ను ఊర్లో సపోర్ట్ చేయడము ఒక ఈవెంట్లో ప్లాన్ చేశాను. ఊర్లో వాళ్ళందరి దగ్గర
వీళ్ళు రావడంతో అంటే ఎప్పుడు టీవీలో కనిపించే వ్యక్తులు ఈరోజు కళ్ళకెదిరికి పెట్టేసరికి నాకు కూడా కొంచెం ఊర్లో చిన్న గుర్తింపు బాగుందనమాట. అంతవరకు నన్ను చిన్న చూపు చూసే వాళ్ళందరూ కూడా వాళ్ళు రాకతోటి అంటే ఒక గౌరవం అనేది నాకు దక్కింది. స్పెషల్గా ఈ ఇంటర్వ్యూ తరపు నుంచి వాళ్ళిద్దరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సూపర్ అండి, ఎక్సలెంట్. సో అంటే లైఫ్లో మనకి కొన్ని గోల్స్ ఉంటాయి కదా, జాబ్ మానేసి ఎంతో మందితో ఎన్నో మాటలు అనిపించుకొని సక్సెస్ రాక, సరైన హిట్ పడక, వాయిస్ ఎవరు గుర్తించక స్ట్రగుల్ ఫేస్ చే వ్యక్తికి ఇంకా ఏదో చేయాలనేది ఉంటుంది. అంటే ఒక్కొక్క సక్సెస్ పెరుగుతున్న కొద్దీ. బట్ అది ఏంటి గోల్స్ ఏంటి ఫ్యూచర్ ఏంటంటే ఇప్పుడు సాంగ్స్లో నేను ప్రజెంట్ జనాల దృష్టిలో ఉన్నాను కాబట్టి ఏదైనా ఇప్పుడు ప్రతి మూవీకి తీసుకుంటే పక్క జానపదం ఏదో ఒక టైంలో పెడుతున్నారు. సో అలాంటిది ఏదైనా ఒక మ్యూజిక్ డైరెక్టర్ నన్ను గుర్తించి నా వాయిస్ తనకు లైక్ అయ్యి ఏదైనా అలాంటి జానపదం ఏమైనా నాకు ఇస్తే, అంటే ఇలా యూట్యూబ్లో పాడాలనుకుంటే మనం ఒక 20,000 30,000 ఖర్చు పెడితే పాడతాం, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తాం, అప్లోడ్ చేస్తాం. కానీ సినిమాలో పాడాలంటే అది ఒక వేరే లెవెల్ అనమాట. సో అలాంటి అవకాశం కోసం నేను చూస్తున్నాను. ఒక్క పాట వస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతా. సూపర్. సో ఖచ్చితంగా ఇంత మంచి వాయిస్ ఉంది, ఇంత కష్టపడి ఎదుగుతున్నారు, మంచి మంచి లిరిక్స్ రాస్తున్నారు, బండి మీద వెళ్తున్నప్పుడు లేదు అంటే సింగిల్గా కూర్చునేటప్పుడు అన్ని థాట్స్ వస్తూ అంత మంచిగా పాటలు రాస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఫ్యూచర్లో మంచి ఫిలిమ్స్కి మీరు పాడతారు. ఫిలిమ్స్కి కూడా సాంగ్స్ రాసేంత కెపాసిటీ వెరీ సూన్ అది 100% వస్తుంది. అండ్ అలానే రావాలని మిమ్మల్ని అభిమానించే అభిమానులందరి తరపు నుంచి, ముఖ్యంగా మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ లైఫ్ ఇంకా జర్నీ బిగిన్స్ కదా, ఈ మంత్ ఇంకా ఏదో స్పెషల్ అవబోతుంది అన్నారు కాబట్టి 100% అదే కాన్ఫిడెంట్తో ఉంటే బ్లాక్ బస్టర్. ఈ మంత్ ఎండింగ్ కల్లా నేను ఒక మెట్టు అంటే నేను అనుకున్నట్లు కానీ సక్సెస్ అయితే మాత్రం ఇంకా బాగుంటుందని నా ఆలోచన. ఎస్, నెక్స్ట్ టైం వెరీ సూన్ అబ్బాయి మీద సాంగ్ మీ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇంటర్వ్యూలో పక్క మళ్ళీ ఆ సాంగ్ తోటి వద్దాం. అంతే. ఓకే, అంటే అబ్బాయి కోసం రాయాలనుకుంటే రాసేవచ్చు, కాదు మీకు నచ్చే విధంగా మీరు ఇంటర్వ్యూకి పిలిచే విధంగా రాస్తాం. మేము ఎంటర్టైన్ అవ్వాలి. ఇప్పుడు అబ్బాయిలు అందరూ ఎంటర్టైన్ అవుతున్నారు కదా, మరి అమ్మాయిలందరూ మేము కూడా అంతే ఎంటర్టైన్ అవ్వాలి. అప్పుడు చూడండి ప్రతి ఒక్క అమ్మాయి షార్ట్స్, రీల్స్, స్టేటస్, స్టోరీస్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఎక్కడ చూసినా వాళ్ళదే పెడతాం మేము. తప్పకుండా మేడం, మీ సపోర్ట్ ఉండడమే నాకు కావాలి. మీరు ఏ సాంగ్ రాసినా ఏ పాట రాసినా అందరి సపోర్టు, మా అందరి సపోర్ట్ ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది. ఇంకా మంచి మంచి పాటలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్.